హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు లైవ్ చూసాను. లైవ్లో కొద్దిగా ఇంపార్టెంట్ విషయం ఒకటి అంటే ఇంపార్టెంట్ అనిపించింది. నిఖిల్ అండ్ వాళ్ళ టీం శక్తి క్లాన్ నబీల్ గురించి మాట్లాడుకుంటారు. అది చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఆ టాపిక్ మొత్తం. ఇక్కడ నబీల్ని హీరోని చేయడం అంటే మామూలుగా చేయలేదు వీళ్ళు. నబీల్ని ఒక స్థాయిలో తీసుకొచ్చి పడేశారు నాకు తెలిసి. నా ఐదుగురు కూడాను. కాకపోతే మనకంటే క్లియర్గా చెప్పాడు, మీరు స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పి నబీల్ని తీసేస్తున్నారు కదా స్ట్రాంగ్గా ఉన్నారని. మీరు మరి మెంటల్గా గేమ్ పెట్టినప్పుడు మెంటల్గా స్ట్రాంగ్ ఉన్న తీసేస్తే బాగుంటుంది కదా. అది సీతను కానీ ఆదిత్య గారిని కానీ తీసేస్తే బాగుంటుందని చెప్పేసి మణికంఠ అంటే, ఎస్మి అంటది స్ట్రాంగ్ అని అసలు అనొద్దు, సారీ సోనియా అంటది స్ట్రాంగ్ అని. నబీల్ అసలు స్ట్రాంగే కాదు, అసలు మనకి కంపేర్ ఏంట్రా అని చెప్పేసి నిఖిల్తో ఆదిత్య అంటది. మనకి కంపేర్ ఏంటి అసలు సోనియా బాబోయ్ దండాలు రా బాబు. నాకు తెలిసి దండం పెట్టవచ్చు సోనియాకి. ఇంకా పంపించడానికి సిద్ధపడవచ్చు సోనియాని అయితే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి. సోనియాని అయితే పంపించవచ్చు అమ్మ. చెడగొడేస్తుంది మొత్తం ఆ పృథ్వీని కానీ నిఖిల్ని కానీ మొత్తం నాశనం చేసి పారేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ డిస్కషన్ ఎలా స్టార్ట్ అయిందంటే, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకూడదు అంటే గేమ్ స్ట్రాంగ్గా ఉండాలంటే కొద్ది వీక్ కంటెంట్ తీసేస్తే బాగుంటుందని చెప్పేసి సీత అయితే చెప్తుంది నిఖిల్కి. ఇదే డిస్కషన్ అయితే నిఖిల్ తన టీంతో అయితే డిస్కస్ చేస్తాడు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో ఒపీనియన్ చెప్తూ ఏం చెప్తారంటే, వాళ్ళైతే స్ట్రాంగ్ కంటెంట్ తీసేస్తారు కన్ఫర్మ్గాను, మనం చెప్పిన వినరు. సీప్గా నేనున్నా సరే సీప్ని తీసుకొచ్చంటే నన్ను కానీ ఇప్పుడు దీన్ని కానీ తీసేస్తారు అని నిఖిల్ చెప్తాడు. సోనియా అయితే వన్ సైడ్ నబిల్ని తీసి పారేయాలంటాడు. వీక్గా స్ట్రాంగ్ అని పక్కన పెడితే నబిల్ని తీసేయాలి ముందు అంతే. నబిల్ని తీసేయాలరా బాబు, తీయకపోతే అవ్వదు అని చెప్తుంది సోనియా. మళ్ళీ తనే అంటుంది మనకు అసలు పోటీయే కాదని చెప్పేసి అంటుంది. సోనియా ప్రవర్తన అయితే అస్సలు బాగాలేదు. అయితే ఎవరైనా వెళ్ళిపోతే నా క్లాన్ నుంచి వెళ్ళకూడదు, వాళ్ళ క్లాన్ నుంచి బయటకు పోవాలి, అంటే నా క్లాన్ స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి నిఖిల్ అని భావిస్తాడు. తప్పులేదు, ఎవరి క్లాన్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలని అనుకోవడంలో తప్పులేదు. అయితే ఈ మాట అయితే చెప్తాడు, నా క్లాన్ స్ట్రాంగ్గా ఉండాలి, నా టీం స్ట్రాంగ్గా ఉండాలంటే అవతల టీంలో ఉన్న స్ట్రాంగ్ వ్యక్తి వెళ్ళిపోతేనే కదా నా టీము స్ట్రాంగ్గా ఉంటుంది. నా క్లాన్ నుంచి ఆల్రెడీ నువ్వు వెళ్ళిపోయావు మనకంట, ఇంకెవరు వెళ్ళకూడదంటే అవతల క్లాన్లను ఒక వ్యక్తిని తీసేయాలని చెప్పేసి మన నిఖిల్ గారు అయితే అంటారు. సోనియా కూడా నబిల్ని తీసేయాలని చెప్తుంది. మణికంఠ అయితే ఆదిత్య గారిని సీత గారిని తీసేయాలని చెప్పేసి లైవ్లో ముచ్చట్లు అయితే పడతారు. ఎస్మి అయితే ప్రతిదానికి నబిల్ని పంపిస్తారు, స్ట్రాంగ్గా ఉండడానే కదా పంపిస్తారు, మరి మిగతా వాళ్ళు కూడా గేమ్స్లో రావచ్చు కదా, అప్పుడైతే మనం నబిల్ని తీసేయాలని ఆలోచన అయితే ఉండదు కదా, ప్రతిదానికి ఏ టాస్క్ అయినా సరే నబిల్ని పంపిస్తున్నారు వాళ్ళని చెప్పేసి ఎస్మి అయితే అంటది. బాగుంది, ఎవరి టీం వాళ్ళు గెలవాలని ఉంటుంది. స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కనుక వాళ్ళు స్ట్రాంగెస్ట్ ప్లేయర్గా ఒప్పుకున్నారు, మీరు స్ట్రాంగెస్ట్ ప్లేయర్గా ఒప్పుకున్నారు కనుక నబిల్ని పంపిస్తున్నారు. మీరు ఎలాగ నబిల్ని తీసేస్తారు కనుక నబిల్ని తీసేయడమే, దానికి ఏముంది అందులో పెద్ద ఆలోచన ఏముంది. పృథ్వీ కూడా చెప్తాడు, పృథ్వీ కూడా నబిల్ని తీసేయాలి ఎందుకంటే స్ట్రాంగెస్ట్ ప్లేయరు. మణికంఠ మాత్రం ఫిజికల్గా ఫిట్గా ఉన్నవారు తీసేస్తున్నారు, మరి మెంటల్గా ఫిట్గా ఉన్నవారు ఎవరు అంటే మా సీతను తీయొచ్చు కదా అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ మణికంఠ అయితే ఆల్రెడీ చెప్పాడట, ఏమని, నబిల్ సారీ నిన్నైతే మా టీం తీసేస్తుందని డైరెక్ట్గా చెప్పాడట. అక్కడ మణికంఠ నేను నీ దగ్గర ఈ మాట వింటాను, వాళ్ళ దగ్గర మాట అంటే ఇదే నేను అప్లై చేస్తాను తప్ప నన్ను ఓన్ డిసిజన్ తీసుకోలేను, నేను అదే థాట్స్తో వచ్చాను, రెండు థాట్స్ ఉంటాయి ఎప్పుడు నా దగ్గర అని చెప్పేసి, ఓన్గా నాకు ఏం ఉండవు అని చెప్పేసి చెప్తుంది. డైరెక్ట్గా నిఖిల్ ఏం చెప్తాడంటే, సీత వచ్చి నబిల్ని తీయొద్దని చెప్పినట్టే కదా మనకి, సీతనైనా తీసిమందంటే నబిల్ని తీయొద్దనే కదా, ఎందుకు తీయొద్దు అంటుంది, స్ట్రాంగెస్ట్ కనుక తీయొద్దు అంటుంది అని చెప్పేసి అంటారు. మొత్తం మీద హౌస్ మొత్తం కూడా కానీ సోనియా మాత్రం సూపర్ అమ్మ. మనతో కంపారిజన్ మనతో పోలుస్తున్నావేట్రా బాబు నబిల్ని, మనం చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి అంటుంది. చాలా దారుణం అనమాట సోనియా. అలాగే మొత్తానికి నబిల్ని అయితే తీసేయాలని డిసైడ్ అయిపోయి నబిల్ని అయితే తీసేస్తారు, ఇందులో పెద్ద ఏం లేదు. అది నేను థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఈ మాట వింటారు కనుక నబీల్ అయితే నెంబర్ 1గా తయారైపోయాడు, ఇది మాత్రం ఫిక్స్. క్లారిటీ వస్తుంది, వాళ్ళని అందరికీ క్లారిటీ వస్తుంది.